హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నా. వీడియోలు చేయక చాన్నాళ్ళు అయిపోయాయి, టైం లేక. చూడండి, వీడియో అందరికీ కాదు, వీడియో చూసే కొంతమందికి మాత్రమే. ఎప్పటికైనా కానీ దేవుడు ఏ మనిషికైనా కానీ దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. మన అందరిలాగే తన దొంగ అయితే పరుగును నమ్మదంట. ముందు మనం కరెక్ట్గా లేకపోతే ఇంకొక మనిషిని మనం నమ్మము. అర్థమవుతుందా? ఎవరికన్నా అర్థమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. నేను ఒక్కరు తిని ఎంగిలికూడు తిని బతకాల్సిన అవసరం నాకు లేదు. ఒక్కరికి సమాధానం, ఒక్కరికి వంగి తల వంచి సమాధానం చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. చెప్పను కానీ నా తరపున తప్పు ఉందా, మరీ కిందకు వంగి వాళ్ళకి మరీ సారీ చెప్తా, సిగ్గు లేకన్నా. నా తరపున తప్పు లేదా? అది ఎవరైనా, తోడబుట్టినోళ్ళైనా ఎవరైనా కానీ నేను భయపడు, ఖచ్చితంగా నిలదీస్తా, భయపడను. ఒక్కరు తినిచ్చి నాకు దేవుడు అలాగ దిగజారి బతకమని నాకు శక్తి, ఆ శక్తి ఇలా, ఆ మనసు ఇలా. ఎప్పటికైనా కానీ కష్టపడే శక్తి ఇచ్చినాడు, దైన్యంగా మాట్లాడే దైన్యం ఇచ్చినాడు. ఎంత కష్టమైనా కష్టపడేదానికి నేను ఎప్పటికైనా కానీ వెనక్కి బాను. కానీ కష్టపడే దైన్యము దమ్మ ఇచ్చినాడు దేవుడు. కష్టానికే నేను కష్టం నమ్ముకొని నిజాతిగా ముందుకు పోతాను. కానీ దిగజారిపోయి బతకాలంటే ఎప్పటికీ బతకను నేను. దిగజారిపోయి బతకాలంటే కొంతమంది లాగా నేను బతకను. దిగజారిపోయి బతకాలంటే మనం కరెక్ట్గా ఉండాలా, ఎదటోళ్ళ పక్క ఏళ్ళు చూపించాలా. మనం కరెక్ట్గా లేనప్పుడు ఎదటోళ్ళ పక్క ఏళ్ళు చూపించకూడదు. ఎప్పటికైనా కానీ ఒక్కరి పక్క కానీ పలానోళ్ళు ఇలాగా నేలు పెట్టి చూపించను, నేను చూడను, అట్లా విషయాలు వినను. నా పని నేను చేసుకున్నానా, నా కష్టం నాకు నెల పొద్దు జీతం వచ్చిందా, నా కష్టం నేను ఇంటికి పంపించుకున్నానా, నేను వచ్చింది ఇక్కడ ఎందుకు? కష్టపడను. నేను కష్టపడి నా బిడ్డలు సాక్కోను. నేను కష్టపడి 4 రూపాయలు పంపిస్తే నా బిడ్డలు సంతోషంగా తిని ఆ పొద్దున్న నేను నెల పొద్దు నేను లెక్క పంపించిన పొద్దు హ్యాపీగా తింటారు. అదే నాకు పెద్ద మహా గొప్ప. అర్థమవుతుందా?